నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీ అదే స్థాయిలో సీట్లను కోల్పోయింది. బీజేపీకి గతంలో కంటే 63 స్థానాలు తగ్గాయి. 2019లో ఒంటరిగా 303 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 240 సీట్లకు పరిమితమైంది. 2019లో బీజేపీ 37.3% ఓట్లు సాధించగా ఈసారి 36.6%కి తగ్గింది. కేవలం 0.7% ఓట్లు తగ్గడంతో బీజేపీకి 63 సీట్లు తగ్గాయి. పద్దెనిమిదవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. 2019లో కాంగ్రెస్ పార్టీ 19.5% ఓట్లు సాధించింది. ఈసారి 21.2%కి పెరిగాయి. కాంగ్రెస్ పార్టీకి 1.7% పెరగడంతో సీట్లు ఏకంగా 52 నుంచి 99కు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలు కూడా బలంగా పుంజుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లు సాధించి బీజేపీకి ఝలకిచ్చింది. తమిళనాడులో బీజేపీ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఎటువంటి ప్రభావం చూపించలేకపోయారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఏకంగా 22 సీట్లు సాధించింది. మిగతా సీట్లను కాంగ్రెస్ దక్కించుకుంది. తమిళనాడులో బీజేపీకి ఓటింగ్ షేర్ భారీగా పెరిగింది, కానీ ఒక్క సీటు గెలవలేకపోయింది. గత ఎన్నికల్లో 3.2% ఉన్న ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఈసారి 11.2%కి ఎగబాకింది. బీహార్లో బీజేపీ ఓటు షేర్ 23.6% నుంచి 20.5%కి తగ్గడంతో ఏకంగా 5 సీట్లు నష్టపోవాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో 1.6% మాత్రమే ఓట్లు తగ్గినా 6 సీట్లు కోల్పోయింది. మహారాష్ట్రలో అయితే కేవలం 1.4 ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ బీజేపీకి భారీ నష్టం జరిగింది. ఏకంగా ఆ పార్టీ 23 నుంచి 10 సీట్లకు పడిపోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ 16.3% నుంచి 17.1%కి పెరిగింది. అయినా సీట్లు ఏకంగా 1 నుంచి 13కు చేరుకున్నాయి. రాజస్థాన్లో 3.7% ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకొని కాంగ్రెస్ ఇప్పుడు 8 స్థానాలు దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటు షేర్ 6.3% నుంచి 9.5%కి పెరగడంతో సీట్లు 6కు పెరిగాయి. సమాజ్వాదీ ఓటు షేర్ మాత్రం 18% నుంచి 33.5%కి పెరిగింది. దీంతో ఆ పార్టీ 37 సీట్లలో గెలిచింది. ఉత్తరప్రదేశ్ లో కూటమి ఓటు బ్యాంక్, బీజేపీ ఓటు బ్యాంక్ దాదాపు సమానంగా ఉంది. బీజేపీ ఇక్కడ 43% ఓట్లు సాధించింది. ఇదిలా ఉండగా బీజేపీకి 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈసారి 70 లక్షల ఓట్లు అధికంగా పడ్డాయి. సీట్లు మాత్రం 63 స్థానాలు తగ్గిపోయాయి. సీట్లు భారీగా తగ్గినప్పటికీ బీజేపీకి తగ్గిన ఓటింగ్ షేర్ మాత్రం 1% కంటే తక్కువే కావడం గమనార్హం. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.